మాస్ మహారాజా రవితేజ కొత్త తెలుగు సంక్రాంతి సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి రిలీజ్ అయి నిన్న శనివారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 5 రోజుల్లో 4 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ జిల్లా నుంచి 1 కోటి, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 4 కోట్లు, అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో రవితేజ సినిమా 9 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత కర్ణాటక నుంచి 11 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది తెలుగు రాష్ట్రాల్లో. ఆ తర్వాత కర్ణాటక నుంచి 1 కోటి గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 2 కోట్ల గ్రాసు. అలా టోటల్గా 5 రోజుల్లో రవితేజ సినిమా 14 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక ఈ 14 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 8 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 40 కోట్లు అయితే 19 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 8 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 5 రోజుల్లో. మరో 11 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 11 కోట్ల షేర్ రావాలంటే మరో 20 నుంచి 22 కోట్ల గ్రాస్ అవసరం పడుతుంది. ఈరోజు ఆదివారం, ఈరోజు బిగ్ డే. ఈరోజే ఇంకా ఏమొచ్చిన కలెక్షన్స్ నాకు తెలిసి మరో 1 కోటి షేర్ రావచ్చు. అంటే 19 కోట్లకు గాను 9 కోట్ల షేర్ వస్తుంది. 10 కోట్లకి ఇంకా రేపు సోమవారం వర్కింగ్ డేస్ నుంచి కష్టపడాల్సి ఉంటుంది సినిమా. సో కొద్ది కష్టమే 20 కోట్ల గ్రాస్ రావడం అనేది. సో 10 కోట్ల నష్టాలు అయితే క్లియర్గా కనపడుతున్నాయి ఈ సినిమాకు. సో నాకు తెలిసి ఈ సినిమా 10 కోట్ల నష్టాలతో కమర్షియల్గా డిజాస్టర్ అని చెప్పాలి. 50% రికవరీ, 50% లాసెస్ డిస్ట్రిబ్యూటర్లకి. అది మన రవితేజ కొత్త తెలుగు సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. రిలీజ్ అయిన 5 రోజుల్లో 14 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 8 కోట్లు. సినిమా బడ్జెట్ 40 కోట్లు. 19 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 8 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 11 కోట్ల షేర్ రావాలి అంటే 20 నుంచి 22 కోట్ల గ్రాస్ రావాలి. మరో 1 కోటి షేర్ వెనక్కి రాబట్టొచ్చు. 10 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్ ప్రస్తుతానికి. ఓకే, బాయ్.